అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ అంటూ అన్నం పెట్టేవారి మంచి కోరుకోవడం మన సాంప్రదాయం. అందుకే సమాజానికి అన్నం పెట్టే రైతు సదా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే రైతులకు 24,000 కోట్ల రుణమాఫీ చేసిన చంద్రబాబు ఇప్పుడు అన్నదాత సుఖీభవ అంటూ మరో రైతు సంక్షేమ పథకాన్ని తెచ్చి ప్రతి రైతుకు 10,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన పేరిట రైతుకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని తీసుకొచ్చింది. అయితే రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల కమతాలుండగా కేంద్ర సాయం 6,000 అందేది 54 లక్షల మందికి అంతే. అది కూడా 3 విడతల్లో ఇస్తారు. కాబట్టి ఒక్కో విడత సాయం 2,000 రైతుకు ఎటూ సరిపోదు. అందుకోసం ప్రతి రైతుకు 10,000 ఆర్థిక సాయం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రకారం కేంద్ర పథకానికి అర్హులైతే కేంద్రం ఇచ్చే 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 4,000 కలిపి ఇస్తారు. కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు పూర్తిగా 10,000 రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రైతులకిచ్చే 10,000ను ఖరీఫ్, రబీ సీజన్ల కోసం 2 దశల్లో ఇస్తారు. మొదటి విడతగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఫిబ్రవరి నెలాఖరు కల్లా కేంద్రం వేసే 2,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 3,000 జమ చేస్తారు. చంద్రబాబు తెచ్చిన అన్నదాత సుఖీభవ పథకం గురించి విన్న రాష్ట్ర రైతాంగం రైతు బాంధవుడా విజయీభవ అని చంద్రబాబును దీవిస్తున్నారు.